ఎన్నికలు చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు. రేపు పార్లమెంటులో మన సత్తా చూపెట్టి మనం మంచి మెజార్టీతోని మన రఘువీరారెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. 10 సంవత్సరాల కాలం 2014 కానీ 18లో కానీ మాయ మాటలు చెప్పి అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇద్దరు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. అదేవిధంగా ఇంకా వారు అవినీతి మయంతో ప్రభుత్వాలు నడిపిన సంగతి మనకు బాగా తెలుసు. ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. మన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండబడినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసే సంగతి మనం మరవరాదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ అందరూ కూడా ఈ దేశానికి త్యాగం చేసిన మహనీయులు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. మొన్నటి ఎన్నికల్లో నేను శాసనసభ్యునిగా పోటీ చేసే సందర్భంగా మీరందరూ కూడా సహకారం చేసినాం. కొద్ది ఓట్లతోనే మనం ఓడిపోయినాం. 4600 ఓట్లతోనే ఓడిపోయినాం. భయపడాల్సిన అవసరం లేదు. మనకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. గౌరవమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, వారి మంత్రివర్గ సహచరులు అయితేంది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎన్నికల పోటీ చేసినారే వారే శాసనసభ్యులుగా కొనసాగుతారని చెప్పినారు. అందుగురించే నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఏదైతే మనం ఎన్నికల ముందు మనం చెప్పిన మాట ప్రకారం 6 గ్యారంటీస్ అమలు చేయాలి. 48 గంటలనే 2 గ్యారంటీస్ అమలు చేసే సంగతి మనకు బాగా తెలుసు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలుగజేయటం, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద కుటుంబానికి, ప్రతి మనిషికి 10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యం అందించడం, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం, దానితో పాటు ప్రతి గ్యాస్ సిలిండర్కు 500కు మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం. ఇవి కాక ప్రతిమ ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ఎలక్షన్ తర్వాత వాటిని కూడా అమలు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుగురించి ఆలోచించబడుతున్నాను. రేపు ఎన్నికల్లో మనం మంచి మెజారిటీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. రఘువీరారెడ్డి గారి మంచి మెజారిటీ తీసుకొచ్చినట్లయితే మన ప్రాంతం వారి నిధులతోనైతేంది, ప్రభుత్వ నిధులతోనైతేంది ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతాం. ప్రత్యేకంగా పేదవారికి ఎంతో మందికి ఇల్లు లేవు. గతంలో నేను శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో 15,000 ఇల్లు కట్టించినాను. రేపు ఎన్నికల తర్వాత వార్డు వైజ్ ఇందిరమ్మ కమిటీని వేసి వాటి ద్వారా ప్రతి ఒక్కరికి పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. రావుల సత్తయ్య గారు, సీతా ప్రతాప్ గారు, దండుగుల లక్ష్మయ్య, సంపంగి సీను హరిబాబు, శివ, సీతయ్య, బొమ్మపాల రావులమ్మ,
పాపులు సంపంగి మారయ్య 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 టైగర్ రామన్ రెడ్డి గారి నాయకత్వం గుర్తులు గుర్తుంచుకో చెయ్యి గుర్తుకే వందనాలే టైగర్ రామన్ రెడ్డి గారి నాయకత్వం వందనాలే కన్నీళ్లను మాపింది తరతరాల తల్లి రమ తల్లి కాంగ్రెస్